కృష్ణ, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏదో ఉందనేగా అర్థం. ఏం ఆలోచిస్తున్నావు? బావగారి గురించేనా? అన్నయ్య జీవితాన్ని తలుచుకుంటుంటే బాధేస్తుంది. ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళ జీవితాల్లో అలా రాసి పెట్టుంటుంది. లేకపోతే నిప్పులాంటి బావగారికి తప్పుడు పనులు చేసే అర్చన లాంటి భార్య దొరకడమేంటి? అవును గాని ఏం ఆలోచించావు? దేని గురించి? అదే అర్చన కడుపులో పెరుగుతున్న పాపం గురించి. పాపమో పుణ్యమో మనకెందుకు సౌందర్య? అదేంటి కృష్ణ అలా అంటావు? బావగారికి అన్యాయం జరుగుతుంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? ఉండి మాత్రం ఏ లాభం? బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటే మన వంశ ప్రతిష్ట మూసి నదిలో కలిసిపోతుంది. సైలెంట్గా ఉండక ఇంకేం చేయను? అయినా నీ అనుమానం నిజమో కాదో తెలియకుండా. అర్థమైంది. అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డ నువ్వనుకుంటున్నట్టు బావగారికే చెందితే హ్యాపీయే. కానీ ఆ బిడ్డ ఒకవేళ రాజేష్ వల్లే అయితే అప్పుడేంటి అని. నీ అనుమానమే నిజమైనా మనమేం చేయలేం. అదేంటి కృష్ణ, వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? రేపు ఈ నిజం బయటపడ్డాక బావగారు కానీ మావయ్య గారు కానీ నీకు నాకు తెలిసి కూడా చెప్పలేదంటే మన గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటారు. కావాలనే నిజాన్ని దాచిపెట్టి ద్రోహం చేశావు అనుకోరు. అందుకని ఏం చేద్దాం? తప్పో గొప్పో ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం. సౌందర్య, అవును కృష్ణ, మన అనుమానాన్ని మనం చెప్పేశామనుకో, పెద్దవాళ్లుగా మీ అమ్మ నాన్న అర్చనకి తాళి కట్టిన భర్తగా బావగారు అప్పుడేం చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు సౌందర్య. రాజేష్ సంగతి బయట పెడితే చాలా గొడవలు జరుగుతాయి. ప్రశాంతంగా ఉన్న కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. అమ్మా నాన్న ఎంతో ఆశగా పుట్టుబోయే మనవడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం నిజమో కాదో తెలియని అనుమానంతో వాళ్ళ మనసుల్లో సందేహాన్ని రేకెత్తిస్తే తట్టుకోలేరు. అన్నయ్య అర్చన విడిపోయేంత దారుణమైన పరిస్థితి కూడా తలెత్తొచ్చు. అందుకని సైలెంట్గా ఉందాం. కృష్ణ, అవును, భరించలేని చేదు నిజాన్ని బయట పెట్టడం కన్నా పాపమో పుణ్యం సైలెంట్గా ఉంటేనే మంచిది. కృష్ణ, నేను చెప్పేది. ప్లీజ్ దయచేసి ఈ విషయంలో ఇంకేం మాట్లాడుకో. నేనే కాదు, నువ్వు కూడా మర్చిపోవాలి. అలాగే అలాగే మర్చిపోదాం. ఆ రాజేష్ గాడి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ రేపు మన నట్టింట్లో తిరుగుతున్నా కూడా ఏమీ తెలియనట్టే ఉందాం. అంతేగా? అంతే. అంతే అని నువ్వు చెప్పినంత తేలిగ్గా ఈ సౌందర్యం వదిలిపెట్టదు కృష్ణ. పాపాన్ని బయట పెట్టడం సాధ్యం కాకపోతే ఆ పాపాన్ని అర్చన కడుపులో ఉండగానే శాశ్వతంగా తుడిచి పారేస్తుంది. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఏదో బండి నెట్టుకొస్తున్నా. కరెక్ట్ గా చెప్పారు. వయసు మీద పడుతుందంటే ఆయుష్ తరిగిపోతున్నట్టే కదా అర్థం. రండి రండి. కనిపించి చాలా రోజులైంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాను కదా, ఆ పనులతోనే సరిపోతోంది. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో నాకు అలాగే ఉండేది. ఏదేదో చేసేయాలని, ఏదో సాధించేయాలని. లక్ష్యం అంటూ ఉంటేనే కదా అనుకున్నది నెరవేరేది. అనుకున్నది అంటే లక్షలా కోట్ల. నాకు తెలిసి మీకు డబ్బు మీద వ్యామోహం లేదు. మరి ఎందుకండి మీరు ఈ వయసులో అంతగా కష్టపడ్డాం?
మీ లక్ష్యం హర్ష మీద గెలుపు సాధించాలి, తనకంటే ఓ మెట్టు పైన ఉన్నానని నిరూపించుకోవాలి, అంతేగా? బావగారు, ప్రశాంతంగా ఉంటుందని నేను పొద్దున్నే వాకింగ్కి వస్తాను. అలజడిని అశాంతిని రేపే ఆ పేరు మాత్రం దయచేసి నాకు గుర్తు చేయకండి. అదే ఎందుకు అని, ఎన్నాళ్ళు అని. ఎన్నాళ్ళని కాదు, ఎన్నేళ్ళైనా సరే. ప్లీజ్, నేను చెప్పేది కొంచెం ఓపికగా వినండి. జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా జరిగిపోతూనే ఉంటాయి. కాలగతిలో కొన్ని తీపి గుర్తులైతే మరికొన్ని చేదు జ్ఞాపకాలు అవుతాయి. అందరి అనుభవాలు ఒకేలా ఉండవు బావగారు. అణువుని మండించే ఆ అనుభవం అంత తేలిగ్గా మర్చిపోవడం సాధ్యం కాదు. బావగారు, మీరు తప్పుగా అనుకోనంటే నేను మాట చెప్తాను. మీ కూతురు నాకు పెద్ద కోడలైంది, అలాగే హర్ష కూతురు నాకు చిన్న కోడలైంది. మీ స్నేహాన్ని పక్కన పెట్టి ఈ రకంగా చూసిన హర్ష మీకు బంధువే కదా. ఏదో సందర్భంలో మనందరం కలుసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? నా మాట వినండి. హర్షతో ఒకప్పటి స్నేహాన్ని మళ్ళీ మీరు... బావగారు, ప్లీజ్, మన మధ్య ఈ బంధుత్వం ఇలాగే ఉండాలి అనంటే దయచేసి ఎప్పుడూ ఈ టాపిక్ని మన మధ్య తీసుకురాకండి. పగిలిన అద్దం ముక్కలు అతుక్కోవు. ఒకవేళ అతికించిన మన ప్రతిబింబం అసహ్యంగా కనిపిస్తుంది. ఎక్కడమ్మా మీ ఆయన? వాకింగ్ అని వెళ్ళినవాడు పార్కులోనే ఉండిపోయాడా ఏంటి? వచ్చేస్తారండి. రోజు ఈ పాటికి మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని వచ్చేసేవారే. ఇవాళెందుకో లేట్ అయింది. ఒకవేళ పార్కులో కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారో ఏమో. అవునమ్మా, హరి చిన్నప్పటి నుంచి అంతే. అభిమానంగా ఎవరైనా పలకరిస్తే అంతే సంగతులు. టైము గుర్తుండదు, ఇల్లు గుర్తుండదు. అదిగో మాటల్లోనే వచ్చారు. హరి, దశరథ్, ఎప్పుడొచ్చావురా? హరి, నిన్ను చూసి ఎన్నాళ్ళైందిరా? ఎన్నాళ్ళైంది కాదురా, ఎన్నేళ్ళయింది అను. ఏమిటి, ఎప్పుడొచ్చారా ఢిల్లీ నుంచి? కూర్చో. ఆయన వచ్చి చాలాసేపు అయిందండి, మీకోసమే వెయిటింగ్. ఆహా, ఏంటి సర్వీసులు ఉన్నావా, రిటైర్ అయిపోయావా? ఇంకో ఏడాది ఉందిరా సర్వీసు. రిటైర్ అయ్యేలోగా మా వాడి పెళ్లి కాస్త చేసేస్తే నిశ్చింతగా ఉంటుందని ఆగాను. అవును, ఢిల్లీ సెక్రటరియట్ లో చీఫ్ ఆఫీసర్వి. మంది మార్బలం పరపతి అన్ని ఉన్నప్పుడే కదా జరిపించేయాలి. అందుకే హరి, ఢిల్లీలో మావాడితో పాటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవడానికి నిర్ణయించాను. చాలా సంతోషం రా. చాలా సంతోషం రా అని తప్పించుకుందామంటే కుదరదు. వచ్చే బుధవారమే మా అబ్బాయి పెళ్లి. ఇదిగో శుభలేఖ. నువ్వు మీ ఆవిడ తప్పకుండా పెళ్లికి రావాలి. శుభలేఖ బాగుందిరా. ఏమిటి, పెళ్లి ఢిల్లీలోనా? చెప్పాను కదరా, అమ్మాయి వాళ్ళది కూడా ఢిల్లీయే. అంత దూరం? ఇదిగో, ఫ్లైట్ ఎక్కితే 2 గంటల ప్రయాణం. నువ్వు తప్పకుండా రావాలి. రే, ఢిల్లీ నుంచి ఆఫీసర్ గారు స్వయంగా పిలవడానికి వస్తే రానా? తప్పకుండా వస్తాను, సరేనా? నేను ఆఫీసర్నైనా, నువ్వు కోటీశ్వరుడువైనా మనం ముందు చిన్ననాటి స్నేహితులం. అందుకే నా ఇంట్లో జరిగే ఈ శుభకార్యానికి తప్పకుండా రావాలి. దశరథ, నువ్వు అంతగా చెప్పాలట్రా. ఇద్దరం తప్పకుండా వస్తాం. ఏమో అన్నపూర్ణ? చాలా సంతోషంగా. ఈ అమ్మాయి మా పెద్ద కోడలు అర్చన. అమ్మ అర్చన, ఈయన నా చిన్ననాటి స్నేహితుడు దశరథ రామయ్య. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఢిల్లీలో పెద్ద ఆఫీసరు. వాళ్ళ అబ్బాయి పెళ్లికని పిలవడానికి వచ్చాడు. నీ పెద్ద కోడలు లక్షణంగా ఉందిరా. అవును, మీ చిన్నబ్బాయి కృష్ణకి వైజాగ్లో ఎవరో అమ్మాయితో పెళ్ళయిందని విన్నాను. తనే మా చిన్న కోడలు సౌందర్య. బావుందమ్మా. కొడుకులిద్దరూ కోడళ్ళిద్దరూ కళ్ళ ముందే ఉన్నారన్నమాట. చాలా సంతోషం. హరి, నిజంగా నువ్వు అదృష్టవంతుడివిరా. అవును,
ఇంకా అమ్మా నాన్న పోస్టుల్లోనే ఉన్నారా లేక తాతయ్య నాన్నమ్మ పోస్టుల్లోకి ప్రమోషన్ కొట్టేశారా? ఆ, అదే ఏమైనా విశేషమా అని. అవునన్నయ్య గారు, మా పెద్ద కోడలు త్వరలోనే మాకు ప్రమోషన్ ఇవ్వబోతోంది. వెరీ గుడ్. కానీ ముందుగా పెళ్ళయింది మీ చిన్నబ్బాయికి అనుకుంటాను. మరి సీనియారిటీ ప్రకారం మీ చిన్న కోడలే ముందుగా తీపి కబురు చెప్పాలి కదా? ఏమ్మా, సీనియారిటీ ఓవర్లుక్ అయిపోతోంది. అయిపోతే మీకేంటి నష్టం? పెళ్ళవగానే పశువుల్ల పిల్లల్ని కనాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆయనేదో చనువుగా అంటే ఆ చనువుగా అనడానికి హూ ఇస్ హీ? మా అమ్మ వైపు చుట్టమా, మా అబ్బ వైపు చుట్టమా? తను నా ఫ్రెండ్ అమ్మా. మీ ఫ్రెండ్ అయితే మీతో మాత్రమే మాట్లాడమనండి, నాతో కాదు. ఇలా పెద్దరికం పేరుతో అతి చనువు చూపించే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నాకు మండుకొస్తుంది. వచ్చిన పని చూసుకొని వెళ్ళమని చెప్పండి. సౌందర్య, శుభకార్యానికి పిలవడానికి వచ్చిన పెద్దవాళ్లతో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. చూడు, నీ దగ్గర పద్ధతుల్ని నేర్చుకోవాల్సిన కర్మ నాకేమి పట్టలేదు. ఆగండమ్మా, నా గురించి మీరు గొడవ పడద్దు. తప్పు నాది, మన్నించు. దశరథ, పర్వాలేదురా. అంత దూరం ప్రయాణం చేసి నా కొడుకు పెళ్లికి నిన్ను స్వయంగా పిలవాలని వచ్చినందుకు మంచి మర్యాదే జరిగింది. రాబోయే కోడలితో ఏం మాట్లాడొచ్చో ఏం మాట్లాడకూడదో ముందే తెలుసుకునే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. పెళ్లికి రావడం మాత్రం మర్చిపోవద్దే. వస్తాన్రా. అమ్మా, నాకు తమ్ముడు పుడతారా చెల్లెలు పుడుతున్నా? ఏమో, నాకేం తెలుసు. నాకు తమ్ముడే కావాలి. ఎందుకంట? ఎందుకంటే తమ్ముడు పుడితే నన్ను ప్రేమగా అక్క అని పిలుస్తారు కదా. చెల్లెలు పుట్టిన అక్క అని పిలుస్తుంది కదా. నేను అప్పుడే వారికి పేరు కూడా సెలెక్ట్ చేశాను. అబ్బో, ఏం పేరట? పేరు ఏదైనా సరే నేను వారిని ముద్దుగా దుంబు అని పిలుస్తాను. లల్లి దుంబు, దుంబు లల్లి, అక్క తమ్ముడు. అబ్బో, భలే బాగుందే. వారిని నేను రోజు స్కూల్ దాకా తీసుకొస్తాను. దుంబు గారు నేను రోజు ఆడుకుంటా. నువ్వు నాకు స్నానం చేస్తే నేను దుంబు గారికి స్నానం చేస్తా. స్కూల్ డ్రెస్ కూడా వేస్తాను. లంచ్ టైంలో ఒకవేళ నువ్వు రావడం కుదరకపోతే దుంబు గారికి నేనే అన్నం తినిపిస్తాను. ఇవన్నీ తర్వాత. ముందు నువ్వు క్లాస్లోకి వెళ్ళి గుడ్ గర్ల్ బుద్ధిగా చదువుకోవాలి. ఓ, ఈ లల్లి ఎప్పుడు గుడ్ గర్లే. బాయ్ లల్లి. బాయ్ మమ్మీ. సాయంత్రం పికప్ చేసుకోవడానికి వస్తాను. ఓకే మమ్మీ. దుంబుగా జాగ్రత్త. అమ్మా, బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయించుకుని వస్తాను. సరే, త్వరగా రా.
రాజేష్, మర్యాదగా కార్ దిగు. దిగకపోతే 10 మందిని పిలిచి అల్లరి చేస్తాను. చెయ్యి. ఆ 10 మంది ముందు సింపుల్గా ఈ ఫోటో చూపిస్తే అల్లరైపోయేది ఎవరో నీకే తెలుస్తుంది. వీలు ఈ ఫోటోను చూపించి పెళ్లి చేసుకుంటానని నన్ను నమ్మించి నువ్వే నన్ను మోసం చేసావని చెప్తే ఆ 10 మందే కాదు, ఇంకో 100 మంది అయినా నమ్ముతారు. ఛీ, దుర్మార్గుడా. సేమ్ డైలాగ్ రామాయణంలో సీతాదేవి కూడా రావణాసురుడితో అంది. ఈ కలర్ఫుల్ ఫోటో ఉంది కాబట్టి నీ రాముడు, అదే రామ్ ప్రసాద్, తప్పకుండా నమ్ముతాడు, అనుమానిస్తాడు. ఐమ్ రైట్? ఆ తర్వాత అడవికి పంపించడం, లవకుశలు పుట్టడం, భూమాత ఒళ్ళోకి జారిపోవడం అవసరమా అని. రాజేష్! ఎస్ బేబీ, ఈ రాజేష్తోనే ఓన్లీ వన్స్, ఒకే ఒక్కసారి. ఛీ, నువ్వు అసలు మనిషివే కాదు. రాక్షసుణ్ణని నేనే చెప్పుకున్నాను కదా. ఈ రాక్షసుడి ఆకలి తీరాలి అంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు. చెప్పు, ఎప్పుడా? రాజేష్, నేను చావనైనా చేస్తాను కానీ నా కోరిక తీర్చను అంటావు. వెల్, తేలిగ్గా వచ్చి ఒళ్ళో పడే ఆడదానికన్నా నీలాగా ఊరించే ఆడదానితోనే. షట్ అప్. ఓకే బేబీ, నువ్వు షటప్ అయిపో అన్నావు కాబట్టి 1 వీక్ అంటే ఎగ్జాక్ట్గా వారం రోజులు షటప్ అయిపోతాను, సైలెంట్గానే ఉండిపోతాను. 7వ రోజు రాత్రి 12 గంటల్లోగా నువ్వు ఎస్ అనకపోతే 8వ రోజు పొద్దున్నే ఈ ఫోటో బాంబ్ నీ రామ్ ప్రసాద్ చేతుల్లో బ్లాస్ట్ అవుతుంది. ఆలోచించుకో అర్చన, కళ్ళు మూసుకుంటే నరకం ఒకే ఒక రోజు, కాదని మొండికేస్తే నీ బతుకంతా నరకమే. కళ్ళు మూసుకుంటే నరకం ఒకే ఒక రోజు, కాదని మొండికేస్తే నీ బతుకంతా నరకమే. అమ్మగారు, అమ్మగారు! ఏంటి శివ, ఇంకా భోజనాల టైం అవనే లేదు, నువ్వు అప్పుడే క్యారేజ్కి వచ్చేసావేంటి? నేను వచ్చింది క్యారేజ్ కోసం కాదమ్మగారు. అయ్యగారు ఇంట్లో మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయారంట, తీసుకొని రమ్మన్నారు. అబ్బబ్బబ్బా, మీ అయ్యగారికి అన్నీ గుర్తు చేయాలి. ఇదిగో, నేను ఏదన్నా పనిలో పడున్నాననుకో ఇలాగే జరుగుతుంది. ఎక్కడ పెట్టారంటావు? ఇదిగో శివ, మీ అయ్యగారిని ఎక్కడ మర్చిపోకుండా భద్రంగా ఉంచుకోమను. మర్చిపోతే ఏంటమ్మగారు, గుర్తు చేయడానికి సీతమ్మోర్ లాంటి మీరున్నారు, తెచ్చిపెట్టడానికి రాంబంటు లాంటి నేనున్నాను. ఇదిగో, ఇలాంటి కబుర్లు చెప్పే నువ్వు మాకు బాగా దగ్గర అయిపోయావు. అమ్మగారు, అన్నం పెట్టిన వాళ్ళకి దగ్గర అవటం కన్నా ఆనందం ఇంకేముంటుంది? అన్నట్టు మర్చిపోయాను, సిస్టర్లా ఉన్నారు, హ్యాపీయేనా? ఈసారి కలిసినప్పుడు నేను అడిగానని చెప్పండి. అలాగే. అమ్మార్చన, ఇప్పుడే శివ నీ గురించి అడుగుతున్నాడు. బాగున్నారా సిస్టర్? అమ్మగారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ సార్ తిడతారు, నేను వెళ్తాను. సరే, భోజనం టైంకి వచ్చే, నేను క్యారేజీ సర్ది పెడతాను. సరేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను సిస్టర్. అర్చన,
అర్చన ఏమైందమ్మా? అర్చన ఏమైంది? వైజాగ్ వదిలేసి ఇక్కడికి వచ్చిన ఆ శనిగ్రహం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉందమ్మా. అంటే రాస్కల్ రాజేష్